చూస్తుంటే ఈరోజే కాదు, మొన్న 27, 28వ తేదీ మనం జరుపుకున్న హైబ్రిడ్ పొదుపు మహానాడు విడవలూరు మండలంలో 2 క్లస్టర్లలో చూస్తే విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే పార్టీయే లేదు అని చెప్పి నిరూపించిన ప్రతి ఒక్క నాయకుడికి, మండల పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, బూత్ కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, అలాగే కేఎస్ఎస్ మెంబర్లకి, ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి నేను లేకపోయినా ఒక్క మాటతో నేను పిలిపించినందుకు మీరందరూ మీ ఇంట్లో ఒక పండుగలాగా మహానాడిని సక్సెస్ చేసినందుకు ఈ మండల నాయకులకు అందరికీ, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరందరూ నాతో ఉన్నారు కాబట్టే, మీరందరూ నా కోసం పనిచేశారు కాబట్టే ఈరోజు మొట్టమొదటగా 60 సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యేని, మహిళా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవూరులో నిలబెట్టినప్పుడు 55,000 మెజారిటీతో మీ అండదండలతో, మీ ఆడపిల్లలాగా, మీ బిడ్డలాగా చూసుకొని నన్ను గెలిపించారు. అదే విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 నెలలైనా కూడా మీ ప్రేమ ఒక్కరూ కూడా తగ్గలేదు అని చెప్పి ఈ మహానాడులో మీరందరూ నిరూపించుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాగే మనం అందరం కలిసి ముందుకి నడవాలి. ఏమన్నా చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న పొరపచాలు ఉన్నా మీరందరూ నాకు కావాల్సిన నాయకులు, మీరందరూ నాకు కావాల్సిన కార్యకర్తలు, మీరందరూ నాకు కావాల్సిన ప్రజలు అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా అందుబాటులో ఉంటాము. ఒకరు మాకు సమస్య ఉంటే మేము ఇంకొకరికి చెప్పాలి అనే మాట పక్కన పెట్టేయండి. ఎవరి సమస్యలు వాళ్ళే నా దగ్గరికి తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసో తెలీదో, నేను ఎప్పుడు నెలలో 25 రోజులు ఊర్లోనే ఉంటాను. ఉన్నప్పుడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఆఫీస్లోనే ఉంటాను అందుబాటులో. కాబట్టి ప్రజల సమస్యల కొరకు మీకు ఎవరికి ఏం అవసరం వచ్చినా తప్పకుండా నా దగ్గరకు రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఏది మనసులో పెట్టుకోవద్దు, నాయకులు అలగొద్దు, కార్యకర్తలు అలగొద్దు. మీకు కావాల్సిన సమస్యలు దాచిపెట్టుకొని నాకేదైనా పని కావాలంటే సీఎం గారి దగ్గరికి 10 సార్లు తిరుగుతాను, నేను మినిస్టర్ గారి దగ్గరికి 10 సార్లు తిరుగుతాను. అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడుగుతారు నన్ను, అమ్మ మీరు ఎందుకు వచ్చారమ్మా, మేము చేస్తామని. కానీ మనం పోయి మన పని చెప్పుకుంటే అది వేరే విధంగా ఉంటుంది. ఇంకొకరికి మధ్యలో చెప్పడమో, ఫోన్ల మీద పని చేయించుకోవడమో అది చాలా కష్టమైపోతుంది. అందుకని నేనెలాగా నాకు పని కావాల్సి ఉంటే నేను వెళ్ళి చేసుకుంటున్నాను, అలాగే మీకు పని కావాల్సినప్పుడు మీరు కూడా మీ పనులు వచ్చి చేయించుకోవాలి. ఊర్లో ఒక్కసారి అడగంగానే పని అయిపోదు, మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం మన గత 5 సంవత్సరాల్లో ఖాళీ ఖజానా తెచ్చిపోయారు. డబ్బులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దాన్ని చక్కబెట్టుకుంటూ మన పార్టీ అధికారంలోకి వచ్చినాక 24 నెలల్లో ఒకవైపు సంక్షేమము, ముఖ్యమంత్రి గారు ఇంకోవైపు అభివృద్ధి 2 తీసుకొస్తున్నారు. మీ విడవలూరు మండలమే తీసుకుంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావం వచ్చింది, మత్స్యకార సేవగా వచ్చింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రావడం జరిగింది. స్త్రీ శక్తి బస్సు కింద ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. మీరందరూ ఉచితంగా నెల్లూరికి ప్రయాణం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఏమమ్మా చేస్తున్నారు లేదా, బస్సులు డబ్బులు లేకుండా నెల్లూరికి పోతున్నారా? సో ఆ మాదిరి అదే రకంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అవి ఇచ్చాం. ఈ రకంగా చూసుకుంటే
24 నెలల్లో కూడా మనం అవాతాకి 4,000 పెన్షన్ 1వ తేదీకంతా ఇస్తున్నాం, దివ్యాంగుల వాళ్ళకి 6,000 ఇస్తున్నాం, డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ఈ రకంగా మనం ఏవైతే ఎలక్షన్ ముందు చెప్పామో సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని చెప్పి అవి అక్షరాల చేస్తాం. అలాగే P4 విధానంలో కొన్ని లక్షల మంది మహిళలు దానివల్ల ఆర్థికంగా బలపడున్నారు. పొదుపు మహిళలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో వాళ్లకు ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ వ్యాపారవేత్త బయటికి రావాలని చెప్పి మన పొదుపు సంఘాల వాళ్ళు ఎంతో సీఎం గారి ఆధ్వర్యంలో ఎలా పనిచేస్తారో మీకు అందరికీ కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి ఒక మంచి ప్రభుత్వంలో మనం ఉన్నామని చెప్పి ఈ రోజు 2 సంవత్సరాలు అయిపోయినా ఈ నిన్నటికి మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు తర్వాత ఈ రోజు మనం ఒక మంచి ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకి అండదండలు ఇచ్చే ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి మీకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. అలాగే రోడ్లు మీకు మీ మండలంలో ఎన్ని రోడ్లు గుంతలమయమై ఉన్నాయో ఈ రోజు మీరు ఎన్ని రోడ్లు వేస్తున్నారో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి లేని రోడ్లు కూడా ఈ రోజు వేయడం జరిగింది. ఇంకా చాలా రోడ్లు ప్రపోజల్ లో పెట్టున్నాం, అవి కూడా తొందరగా వేస్తామని కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. అలాగే మనకి అన్ని దగ్గరలో ఉండే సమస్య ఒకటి ఇంటి స్థలాలు ఇళ్ళు. మీకు అందరికీ తెలుసు అది గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ రోజు మనం ఇబ్బందులు పడుతున్నాం. మొన్ననే ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వంలో. అతి త్వరలో ఆ జీవోని బేస్ చేసుకొని మీకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళు కూడా రాబోతున్నాయని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము అభివృద్ధి చేస్తుంటే యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు యువ నాయకుడు మీకు అందరికీ మాట ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో తీసుకొస్తామని చెప్పి అదే విధంగా 2 సంవత్సరంలోనే 24 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ ఆ రోజు చెప్పారు, మనం ఉద్యోగాల కోసం ఊళ్ళు వదిలి వెళ్ళక్కర్లేదు, ఉద్యోగాలు మన దగ్గరికి నడుచుకొని రావాలి అని. దీనికి మీకు అందరికీ తెలుసు, మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఈ రోజు BPCL కంపెనీ 1,00,000 కోట్లతో వస్తుంది. తీర ప్రాంత ప్రజలకు అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 30 ఏళ్ల నుంచి మూల పడిపోయిన కిసాన్ సెజ్ లో ఇప్పుడే చైతన్య చెప్పారు, మీరందరూ విన్నారు, 13-15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఫ్యాక్టరీలు ఆల్రెడీ కడుతున్నారు. మీ బిడ్డలు చదువులు ఎవరెవరు చదువుకుంటున్నారో యువతకు ఆ రోజు ఏదైతే మాట చెప్పామో ఎంతో మంది యువత ఎలక్షన్ అప్పుడు నాతో కూడా కలిసి అమ్మ అమ్మ అని తిరిగారు. వాళ్ళందరికీ నేను ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా మాట ఇచ్చాను. మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ చేస్తాము అని చెప్పి అలాగే ఆ ఫ్యాక్టరీలన్నీ అయిపోయిన తర్వాత మన VPR ఫౌండేషన్ తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి అక్కడ కట్టి ఏ బిడ్డైనా మేము పెట్టే ఫ్యాక్టరీలకి వీళ్ళు పనికిరాదు అనే మాట రాకుండా వాళ్ళకి అక్కడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యాక్టరీలో పెట్టుకునే విధంగా మనం చేయబోతున్నాం. మన MP గారు ఆ దారిలో ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప ప్రభుత్వం మనకి అండగా ఉంది. మనం ప్రభుత్వానికి అండగా ఉన్నాం. మీరందరూ కూడా ప్రభుత్వంలో మీరందరూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలన చూశారు. ఈ రోజు మన ప్రభుత్వ పాలన చూస్తున్నారు. 24 నెలల్లో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నాడు. అన్నింటికన్నా భరోసా ఇచ్చారు. వాళ్ళు భయం ఇస్తే మన ప్రభుత్వం భవిష్యత్తు భరోసా ఇస్తుంది. మేమున్నాము, మీకు ప్రతి పేద ప్రజల పక్కన నేనున్నాను అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేసుకుంటూ, రాబోయే మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నిటికన్నా ముఖ్యం. అందులో దానికి ముందుగా సరని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా సీనియర్ రాజకీయ నాయకులు. నేనే ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాను. సరణ అనేది ప్రతి ఓటు మనకి ఎంతో విలువైంది అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి. 2022 తర్వాత ఇప్పుడు 26
ఇప్పుడు మళ్ళీ ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కోవూరు నియోజకవర్గం మొత్తం 324 బూత్లు ఉన్నాయి. బూత్ కన్వీనర్లు అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, క్లస్టర్ ఇన్ఛార్జ్లు గుర్తుపెట్టుకోవాలి, నాయకులు గుర్తుపెట్టుకోవాలి, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క ఓటు కూడా మనకి విలువైన ఓటు. దొంగ ఓట్లు గతంలో దొంగ ఓట్లు చేర్చుంటే అవన్నీ కూడా ఆ గ్రామ పార్టీ నాయకుడు, కార్యదర్శి, బూత్ ఇన్ఛార్జ్, అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్ అందరూ కలిసి ఆత్మీయ సమావేశం సచివాలయం దగ్గర ఏర్పాటు చేసుకొని ఇంటింటికి మ్యాపింగ్ చేసుకుంటూ, ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది సుమారు, ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. ఎందుకంటే ఎప్పుడుదో కాబట్టి ఈ లెక్కలు ఎవరైనా చనిపోయి ఉంటారు. చనిపోయి ఉంటే వాళ్ళ ఓట్లు తీపిచ్చేసి, లేదు ఇంకెవరైనా కొత్తగా పెళ్ళై ఆ ఇంటికి వచ్చి ఉంటారు కోడలుగా, వాళ్ళ ఓటు ఎక్కించి, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉద్యోగ అవసరాలతో బయట ఊర్లలో ఉంటారు, ఆ పిల్లలు ఇక్కడికి వచ్చి ఓటేస్తారు. వాళ్ళు ఓటు ఇక్కడే ఉంది అని చెప్పి ఆ ఇంటి పెద్ద చేత ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకొని ఇవన్నీ కూడా చేయము. ఇవన్నీ చేయడానికి మన బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రతి నాయకుడు ఆ గ్రామంలో దీంట్లో పాల్గొనాలి. బిఎల్ఓలు, బిఎల్ఏలు అంటే బూత్ ఇన్ఛార్జీలు, అలాగే బూత్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇద్దరికి సమన్వయం ఉండాలి ఇవి చేసుకోవాలంటే. ఎందుకంటే ఆఫీసర్లకు ఒకసారి ఇది అయిపోయిందిలే ఏముంది లేకపోతే, కానీ ఓటు మనకి చాలా ముఖ్యం. ఏ ఒక్క ఓటు కూడా వదలకూడదు. ప్రతి ఒక్క కార్యకర్త దాని మీద మనసు పెట్టి, ఇప్పుడు ప్రస్తుతానికైతే విడవలూరు మండలంలో 41,950 ఓట్లుంటే 17,567 ఓట్లు మాత్రమే మ్యాపింగ్ జరిగాయి. మిగతా ఓట్లన్నీ మ్యాపింగ్ జరగాల్సింది. దాంట్లో మీ అందరి బాధ్యత ఉంది. ఇది ఒక బాధ్యత. ఈ రోజు మీకు ఇందాక చెప్పాను నేను, విడవలూరు మండలం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. కాబట్టి ఏ ఒక్క ఓటు కూడా మనకి పోకూడదు. ప్రతి ఒక్క యువ నాయకులు, ఇక్కడ ఉన్న యువ కార్యకర్తలు, యువకులు, ఆ గ్రామంలో ఉన్న యువకులు ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. మనకి పెద్ద టైం కూడా లేదు. జూన్ 10 నుంచి 13 వరకు ఈ ఓరియంటేషన్ వర్క్ షాప్లు బిఎల్ఏలతో పాల్గొనాలి. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితాని జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే బలహీనమైన బూతులు గుర్తించి వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పోయినసారి ఓటర్ లిస్టు, ఇప్పుడు ఓటర్ లిస్టు పక్కన పెట్టుకొని ఏ బూతులు బలహీనంగా ఉన్నాయో, ఏ బూతుల్లో దొంగ ఓట్లను ఎక్కించున్నారో అవన్నీ రిమూవ్ తీసేయాలి. అలాగే కొత్త ఓట్లు నమోదు తెప్పించుకోవాలి. మన కుటుంబంలో ఎవరైనా వచ్చినా, మనకు తెలిసిన మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎవరైనా ఉన్నా అవన్నీ కూడా చేయాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే జూన్ 15 నుంచి జూలై 14 వరకు డోర్ టు డోర్ వెళ్ళి ఓటర్లను పరిశీలించాలి. ప్రతి ఇంటికి మ్యాపింగ్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కొత్త ఓటు హక్కు వచ్చే యువతులందరినీ మోటివేట్ చేయాలి. ఇప్పుడు 18వ సంవత్సరంలో అడుగుపెట్టి కొత్త ఓటు వచ్చే వాళ్ళందరినీ కూడా నాయకులు మోటివేట్ చేసి వాళ్ళ ఓటుని నమోదించాలి. రేపు వాళ్ళు ఓటు వేసేటప్పటికి వాళ్ళు ఓటు లేకుండా పోకూడదు. ఇప్పుడు ఎక్కించిన ఓటు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. ఈ ఓటు హక్కు అనేది మన హక్కు అది. కాబట్టి దాన్ని ఎవరు వదులుకోబాకండి. దానివల్ల ఎన్నో మనకి మంచి జరుగుతాయని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అట్లాగే ఐటీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. అందరూ మై టీడీపీ యాప్ ను వినియోగించుకోవాలి. రిటర్నింగ్ ఆఫీసర్స్ కి, ఈఆర్ఓలకి సమస్యలు చేరవేస్తూ ఉండాలి. మీ ఊర్లలో కానీ ఎక్కడైనా దొంగ ఓట్లు ఏమైనా ఉంటే వాళ్ళు మా మాట వినలేదమ్మా అని చెప్పి నాకు చెప్పగలరు. మీ మాట వినకపోతే ఇవి దొంగ ఓట్లు ఉన్నాయమ్మా, ఇవి తీసేయాలి, మా మాట ఆఫీసర్లు ఇంటర్లేదు అని చెప్పి నాకు వచ్చి చెప్పండి. నేను ఇనిషియేటివ్ చేసుకుంటా. కాబట్టి ప్రతి నాయకుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి ఈ ఓటర్లు నమోదు చేసుకునే విషయంలో ప్రతి గ్రామంలో బూత్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్
ఏజెంట్లు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు దాన్ని చూసుకోవాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు అందరికీ దీంట్లో భాగం ఉంది. ఎందుకంటే మేమేం ఏజెంట్లు కాదు, మేమేం క్లస్టర్ ఇన్ఛార్జీలు కాదు, మేమేం మండల పార్టీ అధ్యక్షులు కాదు అని చెప్పద్దు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గ్రామంలో కూడా దీంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. మరోసారి మీకు అందరికీ కూడా నేను ఈ రోజు అది కూడా కాకుండా మనం ప్రకృతిని గౌరవిస్తే అది మనల్ని ఆహ్వానిస్తుంది. రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు, మనం ఊర్లలో ఉన్నా కూడా చెట్లు లేకుండా పోతున్నాయి, కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి ఎందుకంటే మీకు అందరికి తెలిసి ముందు వరికోతంటే చేలో పోయి నారంత కొడవలతో పోసేవాళ్ళు. ఏ పొల్యూషను, ఏ కాలుష్యము మీ దరిదాపులకు వచ్చేది కాదు. ఈ రోజు వరికోతంటే మిషన్లు వస్తున్నాయి, వాటి కాలుష్యం మీ దగ్గరకు వస్తుంది. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ కాలుష్యాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ప్రతి ఇంట్లో, ప్రతి రోడ్లలో, పంచాయతీ, గవర్నమెంట్ స్థలాల్లో కానీ ఎక్కడైనా కూడా చెట్లు నాటే కార్యక్రమం మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి. మన బిడ్డలకి రాబోయే రోజుల్లో అది భవిష్యత్తు తరాలకి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం కూడా ఇంట్లో ఏసీలో కూర్చునే దానికన్నా మనం అనుకుంటాం చెమటల్లో ఉండలేమని, నిజంగా ఇంట్లో కూర్చునే దానికన్నా చెట్లకెళ్ళి కూర్చుంటే బ్రహ్మాండంగా మంచి ఆక్సిజన్ వస్తుంది, ఆరోగ్యాలు అన్ని బాగుంటాయి పెద్దోళ్ళకి అందరికి. కాబట్టి ఈ పర్యావరణ దినోత్సవానికి అందరూ కూడా దాంట్లో ప్రతి ఒక్కరూ ఇంటింట్లో ఒక చెట్టు వేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, కొన్ని రోజులు మీ ఊర్లలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు తిరిగినంత దూరం ఎండ లేకుండా ఉదయం సాయంత్రం మీ స్కూటర్లు, కార్లు పక్కన పెట్టి సైకిళ్లలో తిరగాలని చెప్పి మిమ్మల్ని అందరికీ ఎక్కువ కోరుకుంటున్నా. ఇంటింటికి తిరిగేటప్పుడు కనీసం ఈ ఓట్లు మ్యాపింగ్ చేసేటప్పుడైనా సరే నాయకులు సైకిళ్లలో తిరిగి ఆ ఫోటోలు నాకు పెట్టాలని కూడా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ నాయకుడు ఫోటో పెట్టినా నేను దాన్ని చూస్తాను తప్పకుండా, సరేనా? అదే కాకుండా మీకు అందరికీ ఇప్పుడు అర్థమైంది మన ప్రభుత్వం అంటే ఏందో. ఇవన్నీ ఒక ఎత్తైతే మన నాయకులు కార్యకర్తలకి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ 24 నెలల్లో సుమారు 950 మందికి ఇంచుమించు 10 కోట్ల రూపాయల వరకు సీఎంఆర్ అందించడం జరిగింది. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేనున్నాను అంటూ ఒక ఆ ఇంటి పెద్దగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి మనకి ఎన్నో రోజుల ముందు కూడా ఇబ్బందులు పడిన వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం అందించున్నారు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక మంచి భరోసాగా ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మనం ఇలాగే కొనసాగించుకోవాలి అని చెప్పి మీరందరూ కూడా కోరుకోవాలి. అదే విధంగా ఈ ఓటు నమోదు కార్యక్రమంలో కూడా కోరుకోవాలి. అదే విధంగా మీ అందరూ విడవలూరు మండల నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కూడా మహానాడుని సక్సెస్ చేసి ఆ రాష్ట్రంలోని మొట్టమొదటి స్థానంలో కోవూరు కాన్స్టిట్యున్సీని నిలిపినందుకు మీకు అందరినీ కూడా శిరస్సు వంచి మరోసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.